చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని అడ్డుకొని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారో దానికి వ్యతిరేకంగా మేము చేపట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమము, దాన్ని పోలీసులు అడ్డుకోవడం, ఈ కూటమి ప్రభుత్వం అడ్డుకోవడం నిజంగానే చాలా బాధాకరం. దానికి వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏమరా అంటే, పిల్లలకు పరీక్షలు ఉన్నాయి, ఆ పరీక్షలు డిస్టర్బ్ కాకూడదనే ఉద్దేశంతోనే మీకు పర్మిషన్ని రిజెక్ట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. కానీ ఎగ్జామ్ ఉండేది మధ్యాహ్నం 12:30 వరకు, 1 గంట వరకు. ఒకవేళ వాళ్ళు అనుమతి ఇవ్వాలనుకుంటే ఆ తర్వాత అయినా కూడా ఇచ్చింటే మేము కూడా ప్రశాంతంగా వెళ్ళి శాంతియుత వాతావరణంలో మా నిరసన తెలపాలని అనుకున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది కానీ ప్రభుత్వం ప్రజల యొక్క ఆస్తి. దాన్ని ఈరోజు ప్రైవేట్ పరం చేసినా కూడా రాష్ట్రంలో ఏ ఒక్కరూ మాట్లాడకూడదు. అది డాక్టర్లైనా మాట్లాడకూడదు, సామాన్య జనాలైనా మాట్లాడకూడదు, విద్యార్థులైనా మాట్లాడకూడదు, ఎవరు కూడా మాట్లాడకూడదు. మీరు ఎన్ని మాట్లాడినా కూడా మేము లెక్కలోకి పెట్టమనే ఉద్దేశంతో వాళ్ళు నిన్ననే టెండర్స్ కూడా కాల్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు వాళ్ళు టెండర్స్ కాల్ చేయొచ్చు. కానీ రాష్ట్ర ప్రజలను మేము కోరుకుంటున్న విషయం ఏమిరా అంటే, ఈ 17 మెడికల్ కాలేజీల కోసం ఆలోచన మాదే, ఆచరణ మాదే, భూమి సమీకరించింది మేమే, భూమి సేకరించింది మేమే, నిధులు సమీకరించింది మేమే. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ప్రజలపైన కానీ, ప్రజల ఆరోగ్యం పట్ల కానీ, పేద విద్యార్థుల పట్ల కానీ ఏదన్నా చిత్తశుద్ధి ఉండింటే ఆయన గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి ఉండాల. కానీ ఏ రోజు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తేలే. ఏం తెచ్చినాడు ఆయన? ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తెచ్చినాడు. ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీ కూడా పర్మిషన్లు ఎవరికి ఇప్పించినారు? ఆయనకు కావాల్సిన వాళ్లకు, ఆయన బంధువులకు, ఆయన అనుచరులకు, ఆయన నాయకులకే ఆయన ఇప్పించుకున్నాడు. అంతే తప్ప పేదవాళ్ళ గురించి ఏ ఒక్కరోజు కూడా ఆలోచన చేయలే. పేదవాడి ఆరోగ్యం గురించి ఆలోచించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్స్ను కూడా తీసుకొని వచ్చినాడు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అటువంటి ఆలోచన కూడా ఏ రోజు తట్టలే. కాబట్టి ఈరోజు కూడా వాళ్ళు ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా 100% సీట్లు పేదవాళ్ళకి కేటాయించలే, దీంట్లో కేవలం 42% పేదవాళ్ళకి కేటాయించినాడు, మిగతావన్నీ కూడా అమ్మకానికి పెట్టినాడని మాట్లాడుతున్నారు వాళ్ళు.